హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మ కుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే, బయట వెదర్ అయితే చాలా బాగా చేంజ్ అయిపోయింది కదా, అందుకోసం నేను టమాటా మిరియాల రసం అయితే పెట్టబోతున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పౌడర్ మనం ముందుగా చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది రసం పౌడర్. సో నేను పౌడర్ చూపిస్తున్నాను, రసం ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇచ్చాను, అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో అలానే స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో పైన వీడియోలో రన్ చేస్తున్నాను చూడండి. అవే ఇంగ్రీడియంట్స్ అవే తీసుకోవాలి. తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతుంది, మాడిపోతే మాత్రం చేదొచ్చేస్తుంది రసం. లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి, అప్పుడే మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది. ఎందుకు అంటే మనం మెంతులు ఇవన్నీ యాడ్ చేసాం కదా, స్మెల్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది వస్తుంది. మంచిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం కావాలంటే కరివేపాకు ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కరివేపాకు, బట్ నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే రసం పెట్టేటప్పుడు వేయచ్చు అన్నది. ఎండు కొబ్బరి అన్నది ఆప్షన్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు. టమాటాలను అయితే నేను ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే టమాటాలు కట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్ అయితే తెలుస్తుంది కదా, అంతే. ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేసేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనం పెట్టిన ఇది మంచిగా కుక్ అయిపోయి ఉంటుందండి, టమాటా చింతపండు ఇవన్నీ. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం, చల్లారిపోతుంది. ఈలోపు పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం రసంకి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో కావాల్సిన పోపు అలానే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. అలా కాకుండా కచ్చాబచ్చాగా ఫ్రై చేస్తే మాత్రం రసం టేస్ట్ అయితే మారిపోతుంది. మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి. మనం ఇందాకలా టమాటా అవి పక్కన పెట్టుకున్నాం కదండి, చల్లారిపోయింది. మనం చేత్తో అయినా స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదా పప్పు గుత్తితో అయినా చేయొచ్చు. నేను ఇక్కడ పప్పు గుత్తితోనే చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా వేడిగా ఉంది. అలా చేసేసి ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ వరకు యాడ్ చేస్తున్నాను. చూసారా, దానికోసం మనం వెళ్తే ఇక్కడ పోపు ఇలా అయిపోయింది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఈ వాటర్ అంతా యాడ్ చేసినాక ఇక్కడ ఇంకోసారి మనం సాల్ట్ ఉప్పు కారం ఇంకోసారి చెక్ చేసుకోండి, మనకు తగ్గట్టు ఉందా లేదా, లేకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, మనం కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే రాక్ సాల్ట్ వేసాను కదా, అంతగా మొత్తం సరిపోలేదు, అందుకే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసినాక బుడకలు వస్తున్నాయి కదా, అంటే రసం ఉడుకుతుంది. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ రసం పౌడర్ని మిక్స్ చేసేసి వేసేసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది రసం పౌడర్ ఇందులోకి. మంచిగా వేసి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే చాలు. మనం ఎప్పుడెప్పుడా అని ఏదో చూస్తున్నాం, మీ రసం టమాటా మిరియాల రసం అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఈలోపు నేను ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ పౌడర్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసేసుకున్నాను. ఫైనల్లీ టమాటా రసం రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకోవడం వాళ్ళండి, కొత్తిమీర వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది. సో నా దగ్గర అయితే లేదు, నేను కొత్తిమీరని యాడ్ చేయట్లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్ బాయ్. అస్సలు వాయిస్ అయితే రావట్లేదండి, హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తే అసలు ఏమైంది అన్నది. బాయ్ బాయ్.